పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామి దర్శా దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు బలం ఉంది, మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషములు ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ 12 రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం. కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి, మీరు ఎలా నియమంగా ఉండాలి, ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర 13వ తారీఖు నుంచి 11వ నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది. కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి ఆగస్టు మాసం 2025 ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంది, ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట యోగం, లక్ష్మీ యోగం, ధనప్రాప్తి యోగం ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చెప్పబోతున్నాం. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధన నష్టం ఎక్కువగా కనబడుతుంది. కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. సంతానంలో కూడా సమస్యలు. ఈ 3 విధానాలలో చాలా వరకు సమస్యలు అనేది రోజు రోజుకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి కష్టంగా ఫలితాలు రాబోతున్నాయి. కొన్ని బద్ధకాన్ని కొంచెం విడవాలి. మరి పెండింగ్ అయిన ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు పూర్తిగా కావలసిన అవకాశము, ఆ టైం కూడా మీకు దగ్గరలోనే వచ్చేసింది. అధిక ఖర్చులు తగ్గించండి. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది. ప్రేమలో విజయము. మీరు ప్రేమిస్తారు కదా, ఆ ప్రేమించిన స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ, స్త్రీ పురుషుడిని ప్రేమించిన, పురుషుడు స్త్రీని ప్రేమించిన వాళ్ళిద్దరికీ ప్రేమ విషయంలో చాలా వరకు విజయంగా ఉంది. కాబట్టి ఆ ప్రేమ విషయంలో కొంత జాగ్రత్త, కొద్దిగా శ్రద్ధ, కొద్దిగా ఓపిక అది మీరు తీసుకోవాలి. ఆ ఓపిక నిదానం లేకోకుండా మీరు మన మాట నెగ్గలేదులే, మనల్ని అభిమానించి వాళ్ళు మిస్ అయ్యారులే అని మీరు మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ మిస్ అండర్స్టాండింగ్ వల్ల మీ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. దానివల్ల మీకు మనశ్శాంతిని కోల్పోతారు. దానివల్ల మీకు మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్కు పోయి వచ్చినంత వరకే, తిరిగి వచ్చినంత వరకే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒకరికి దగ్గర కావటం, ఒక మనసు నుంచి ఒక మనసుని అర్థం చేసుకోవటం, మనసులు కలవటం, ఆ ఇద్దరు మనసులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి భావ్యం అనేది తెలుసుకునేదే ప్రేమ. ఆ ప్రేమని మరి గ్రహించి దాని గురించి శ్రద్ధగా తీసుకొని జాగ్రత్తగా పాటించి దానికి కొన్ని నియమాలు కొన్ని పాటించినట్టుకైతే ఆ ప్రేమ దక్కుతుంది. ఏం కాదులే, ఇది కాదులే, మనకి ఇంకో ప్రేమ దక్కితే అనుకుంటే అది దక్కదు. ఉండదు. నీకు దక్కాలంటే ముందు నువ్వు కరెక్ట్గా నిలబడాలి. మరి నువ్వు కరెక్ట్గా నిలబడుకోకుండా, ఒక పడవ మీద నిలబడుకోకుండా 2 పడవల మీద కాలు పెట్టావు అనుకోండి, పడిపోతావు నీళ్ళల్లో. అదేవిధంగా నీకు ఉండ ప్రేమ పోతుంది, లేనిపోయిన సమస్య దుఃఖం ఎదురవుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ
ఆశ చూసి అడుగేయండి. తొందరపాటు వద్దు. ఒక స్త్రీ నుంచి జాతక యోగం మంచిగా కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎంచుకున్న ఆలోచనలు కొన్ని దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినాయి కూడా ఈ నెలలో వాళ్ళకి తప్పకుండా విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎన్ని రోజుల నుంచో అనుకున్న పనులు వాళ్ళకి లేట్ అయిపోయినాయి కూడా ఈ నెలలో అవలీలగా ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల వల్ల ఆ భగవంతుడు విజయం వల్ల రాబోతుంది. కాబట్టి దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి శివ ఆరాధన చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. మరి ఆ శివుడికి 9 వారాల పాటు మీరు గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదివినట్టుకైతే మీ ఆరోగ్యము, మీకు మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటుంది. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మరి మీ యోగం బట్టి ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, ఏమేమి ఆలోచనలో ఉన్నారు, ఏ ఏ ఆలోచనలు మీకు రాబోతున్నాయి అనేది మేము జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి సంప్రదించండి. ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.